ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పైన కొత్త నిబంధనల కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 2 రకాల గుడ్ న్యూస్ ఉన్నాయన్నమాట. ఒక కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. సో, ఇక ప్రస్తుతం ఏదైతే ఉరుకుల పరుగుల జీవితం, ఉపాధి కోసం లేదా చదువుల కోసం ఇతర ప్రాంతాల నుండి మరో ప్రాంతానికి అయితే సంఖ్య నిమిత్తం అయితే మనం పెరుగుతుంది కాబట్టి ఇలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య వంట గ్యాస్ కనెక్షన్ కాబట్టి ఇప్పుడు కనెక్షన్లు ఉన్నవారికి కూడా గ్యాస్ కనెక్షన్లు అయితే దొరకడం లేదు కదా. అయితే ఇప్పుడు ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ అనేది ధృవీకరణ పత్రాలు సమర్పించడంలో పెద్ద, ఎందుకంటే ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండదు. ఇది సంబంధించి సమస్య చెక్ పెట్టేందుకు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. చో2 అనగా పేరుతో 5 కేజీ ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి ఎఫ్టిఎల్ సిలిండర్ అంటే 5 కేజీలకు సంబంధించి ఉంటుందన్నమాట. చిన్న సిలిండర్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అడ్రస్ ప్రూఫ్ అనేది అవసరం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ ఇది కూడా అవసరం లేదనమాట. సో, చోటు సిలిండర్ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే దీనిని పొందడానికి ఎటువంటి నివాస పత్రం, కేవలం ఏదైనా ఒక ఫోటో ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలతో నిమిషాల వ్యవధి కనెక్షన్ కూడా పొందవచ్చు. కొన్ని చోట్ల అడుగుతారు, కొన్ని చోట్ల అడగరు అనమాట. ఇది ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఎంతగానో మేలు చేస్తుందని అంటున్నారు కాబట్టి ఒక గుడ్ న్యూస్. చిన్న సిలిండర్ అనమాట, ఇది పెద్దది కాదు, చిన్న సిలిండర్గా చెప్తారనమాట. సో, ఇక ఇండియన్ ఆయిల్ ఏదైతే ఉందో పెట్రోల్ బంకులు, సో మొత్తం కిరాణా షాపులు, డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా ఇవి అందుబాటులో అయితే ఉంటాయి. ఎక్కడెక్కడ దొరుకుతాయనే దానిపైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మరొక అప్డేట్ ఇది ఇవ్వడం జరిగిందనమాట. గుడ్ న్యూస్. 200 రూపాయల వరకు అయితే మనకు వస్తాయన్నమాట. సో, అవి ఎలా అంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మరోవైపు మండిపోతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు అనేది పెరుగుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ అనేది. సో, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సంబంధించి ధర సామాన్యులకు భారంగా మారాయి కదా. సో, అయితే ఇటీవల కాలంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కమర్షియల్ ఏదైతే అంటే 1వ తారీఖు కమర్షియల్ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా 200 మేర పెరిగాయి కదా. అయితే ఇక్కడ వచ్చేసి గృహ వినియోగదారుల్లో పెద్దగా మార్పులు ఏం లేకపోయినా ప్రస్తుతం ఉన్న ధరలు సామాన్యులకు భయంగానే ఉన్నాయి, ఎప్పుడు పెరుగుతాయని చెప్పేసి. సో, ఇందులో ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో, మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటాం కదా. అయితే ఇక్కడ నుంచి మనకు సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు చిన్న ట్రిక్ వాడితే కనుక మనకి 200 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు సిలిండర్ ధర ఎంత, దాంట్లో వచ్చేసి 200 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అసలు మిస్ అవ్వకండి. దీన్ని ఎలా రీడింగ్ చేసుకోవాలి దానిపైన కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, మొత్తానికైతే మీరు ప్రతి నెల గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు కనుక మీరు ఆఫ్లైన్లో లేదా గ్యాస్ ఏజెన్సీ యాప్ల ద్వారా బుక్ చేసే బదులు, సో ఇప్పుడు ఇక మీరు ఏం చేయాలంటే పేటీఎం ద్వారా ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తే సరిపోతుంది. పేటీఎం యాప్ ఉంటుంది కదా. సో, అందులో వచ్చేసి మనకు ఏకంగా 200 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారనమాట. అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఆఫర్ సంబంధించిన పూర్తి వివరాలు ఎలా బుక్ చేయాలి, అదేవిధంగా ప్రోమో కోడ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకోసం ఇలా చూపిస్తానన్నమాట. ఇందులో వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ కేవలం ఒక పర్టికులర్ గ్యాస్ కంపెనీకే మాత్రమే కాదు. సో, భారత్ గ్యాస్ అంటే ఇప్పుడు మనకు చాలామంది భారత్ గ్యాస్ ఉంటుంది, హెచ్పి గ్యాస్ ఉంటుంది, లేదా ఇండియన్ గ్యాస్ ఉంటుందన్నమాట. ఏ కంపెనీ అయినా ఎల్పిజి సిలిండర్ వాడుతున్నారు కదా. సరే, ఇక ఏదైతే పేటీఎం ప్లాట్ఫామ్ ఆన్లైన్లో బుక్ చేస్తే లబ్ధి పొందవచ్చు అనమాట. గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏజెన్సీల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్లో చిటికలో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. అయితే క్యాష్ బ్యాక్ పొందడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు. సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకు పేటీఎం యాప్ ఓపెన్ చేసిన ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో పేటీఎం యాప్ అనేది అప్డేట్ అనేది చేసి ఓపెన్ చేయండి. తర్వాత గ్యాస్ బుకింగ్ ఆప్షన్ అనేది హోమ్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట. అందులో వచ్చేసి మీరు ఎంచుకోండి. కనిపించిన రీఛార్జ్ బిల్ పేమెంట్ అనేది ఉంటుంది. రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్లో వెళ్ళండి. అక్కడ బుక్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి తర్వాత పేజీలో మీ యొక్క గ్యాస్ సరఫరా సంబంధించినటువంటి హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, భారత్ గ్యాస్ ఆ కంపెనీ ఎంచుకొని తర్వాత అనంతరం మీ యొక్క కస్టమర్ ఎల్పిజి ఐడి అయితే ఉంటుంది. అదేవిధంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నమోదు చేయండి. వెంటనే మీ పేరు, మీ గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం బిల్ అమౌంట్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో, ఇక్కడనే లాజిక్ అనమాట, చిన్నది. ఎందుకంటే ఈ ట్రిక్ వాడితే మీకు వస్తుంది అనమాట. ఇక ప్రాసెస్ మీద బటన్ పైన క్లిక్ చేసి కనిపించిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్పుల్లో చాలా ఆఫర్ అనేది పొందాలనుకుంటే అప్లై ప్రోమో కోడ్ అనేది అక్కడికి వెళ్ళండి. అక్కడ వచ్చేసి ఇదైతే CYL విన్ ఏదైతే ఉందో ప్రోమో కోడ్ని అప్లై చేస్తే మనకు 200 వరకు
క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. మరొక అప్డేట్ వచ్చిందండి గ్యాస్ సిలిండర్ సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి డెలివరీ పైన 7-8 రోజుల సమయం పడుతుంది. కొన్ని చోట్ల అయితే ఇంకెక్కువ టైం పడుతుందన్నమాట. కొత్తగా బుకింగ్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది కానీ సో ఇక సిలిండర్ వేగవంతం చేస్తే కనుక ఈ సంఖ్య కాస్త తగ్గుతుంది అంటున్నారు. అయితే ఒక ఇండియన్ గ్యాస్ సంబంధించి ఏదైతే ఉందో దానిపైన ఎక్కువగా లోడ్ పడుతుందని కూడా విధంగా చెప్తూ ఉన్నారనమాట. లేట్ అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో కొత్త సిస్టమ్ అనేది తీసుకొచ్చిందనమాట. ఏం చెప్తున్నారంటే లాకింగ్ సిస్టమ్ పద్ధతిని అయితే చేయడం జరిగింది. రీఫిల్ నుంచి రీఫిల్ బుకింగ్ మధ్య గ్రామీణ ప్రాంతంలో ఏం చేశారంటే 45 డేస్ వరకు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి అంటే 25 రోజుల వరకు ఒకవేళ సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల్లో మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. డబుల్ సిలిండర్ ఉన్న వారికి 30 రోజులు అయితే చేశారు. కాబట్టి ఈ లాక్ టైం అయిపోయిన తర్వాతనే మళ్ళీ బుక్ అవుతాయి అనమాట. లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత అవుతాయని చెప్పేసి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. సో మొత్తానికైతే కొత్త అప్డేట్స్ అయితే మనకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు.